నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కుప్పంలో వైసీపీ గెలవబోతుంది చంద్రబాబు హామీలపై ప్రజలకు నమ్మకం లేదన్న సజ్జల రాజకీయ దురుద్దేశంతోనే కవితను ఇరికించారు ఢిల్లీ లిక్క పాలసీతో ఏ ఒక్కరికి నష్టం జరగలేదన్న ఆర్ఎస్ ప్రవీణ్ తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు 40 రకాల మెడిసిన్ సీజ్ స్వాతి మాలివాల్ పై భౌతిక దాడి సిగ్గుచేటు దానికి ఖండించిన నిర్మల సీతారామన్ సోషల్ మీడియాలో హీరో ప్రభాస్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ తన లైఫ్ లోకి స్పెషల్ పర్సన్ వస్తున్నారంటూ పోస్ట్ తెలంగాణకు వర్ష సూచన తేలికపాటి వర్షం కురుస్తుందన్న అధికారులు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో వేటుపడిన ఎస్పీల స్థానంలో కొత్త వారి నియమానికి సంబంధించిన ప్యానెల్లు ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి ఎస్పీల నియామకంపై 5 సభ్యులకు ఈసీకి సీఈఓ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సందర్భంగా పోలింగ్ అనంతరం చెలరేగిన అల్లర్లు, హింసాత్మక ఘటనలపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యులైన అధికారులపై సంచలన చర్యలు తీసుకుంది. పల్నాడు, అనంతపురం ఎస్పీలను ఈసీ సస్పెండ్ చేసింది. సదరు అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక తిరుపతి ఎస్పీపై బదిలీ వేటు వేసింది. వీరితో పాటు పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లోని 12 మంది పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ 12 మంది అధికారులపైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. హింసాత్మక ఘటనలపై 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఐపీసీ సెక్షన్ ప్రకారం ఎఫ్ఐఆర్ అప్డేట్ చేయాలని స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్ చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 13వ తేదీన జరిగినటువంటి పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు, ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఆయా జిల్లాలకు సంబంధించి ఎవరైతే పోలీసు ఉన్నతాధికారులుగా ఉన్నారో వారందరినీ కూడా విధుల నుంచి తప్పించడంతో పాటు శాఖాపరమైనటువంటి చర్యలకు కూడా నిన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ముఖ్యంగా పల్నాడు, అనంతపురం, తిరుపతి ఎస్పీలను ఆ బాధ్యతల నుంచి, ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించడంతో పాటు వారిపైన శాఖాపరమైన చర్యలు కూడా ఆదేశించిన పరిస్థితి. వీటితో పాటు ఇంకా ఇతర అధికారులపైన కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ 3 జిల్లాలకు సంబంధించి కొత్త ఎస్పీల ఎంపికపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం జరిగింది. ప్రధానంగా పల్నాడు, అనంతపురం, తిరుపతి ఎస్పీల స్థానంలో కొత్త వారిని నియమించే అంశానికి సంబంధించి 5 సభ్యులకు సంబంధించిన కమిటీని ఈసీకి పంపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా షాలి డోటిని విశాఖపట్నం ఏపీ ఎస్పీ 16వ పేటల్ని కమాండెంట్ గా ఉన్నారు. ఆమెతో పాటు మల్లికా గార్గ్ సిఐడి ఎస్పీగా ఉన్నారు. అదేవిధంగా హర్షవర్ధన్ రాజు సిఐడి ఎస్పీగా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా నరసింహ కిషోర్ తిరుపతి టిటిడి సివిఎన్ఎస్ఓ గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే కె శ్రీనివాసరావు విజయవాడ, దగ్గరపేట డీసీపీలతో పాటు మరికొంతమంది అధికారుల పేర్లతో ప్యానెల్ రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపించడం జరిగింది. ఈ ప్యానెల్ నుంచి పల్నాడు, అదేవిధంగా అనంతపురం, తిరుపతి ఎస్పీలకు సంబంధించిన నియామకాన్ని ఈసీ
చేపట్టనుంది. దీంతో పాటు నిన్న కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అల్లర్లకు సంబంధించి, ఘర్షణలకు సంబంధించి ఒక సిట్ ను ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించడం జరిగింది. సిట్ ను ఏర్పాటు చేసే అంశానికి సంబంధించి కూడా ఇటు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ముగ్గురు ఐపీఎస్ లతో సిట్ ను ఏర్పాటు చేసే అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఎవరిని సిట్ అధికారిగా నియమించాలనే అంశంపై కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. మొత్తంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హింసాత్మక ఘర్షణలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇటు ఉన్నత అధికారులను బదిలీ చేయడంతో పాటు వారి స్థానాల్లో కొత్త వారిని నియమించే అంశంపైన ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రానున్నటువంటి రోజుల్లో ఈ ఘర్షణలు మరింత విస్తృతంగా పెరగకుండా ఉండేందుకు కూడా అన్ని చర్యలు చేపట్టాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అంతేకాకుండా ఈ ఘర్షణలకు ఎవరైతే బాధ్యులయ్యారో వారిపైన కేసులు కూడా నమోదు చేయాలని స్పష్టంగా చెప్పడం జరిగింది. సిట్ తన దర్యాప్తును కూడా 2 రోజుల్లో ముగించి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిన్న ఆదేశించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ఘర్షణలు ఏవైతే ఉన్నాయో అది ప్రధానంగా పల్నాడు, అదేవిధంగా అనంతపురం, చిత్తూరు జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలో కూడా అక్కడక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వీటిని కంట్రోల్ చేయాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన పరిస్థితుంది. అంతేకాకుండా ఈ సంఘటనలకు సంబంధించి ఎవరైతే అధికారులు ఆపడంలో విఫలమయ్యారో వారిపైన యాక్షన్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. నిన్న ఇద్దరు ఎస్పీలను సస్పెండ్ చేయడంతో పాటు ఒక ఎస్పీని ట్రాన్స్ఫర్ కూడా చేసినటువంటి నేపథ్యంలో వారి స్థానంలో కొత్త వారి ఎంపికపై అయితే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్. గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఈసారి ఎక్కువ సీట్లు గెలుస్తామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ కూటమి వల్లనే పోలింగ్లో హింస జరిగిందని తెలిపారు. కుట్రపూరితంగా కేంద్రం సహాయంతో కొందరు అధికారులను తప్పించారని ఆరోపించారు. ఓటింగ్ సరళిని చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకోవద్దన్నారు. చంద్రబాబుకు ఆయనకే నమ్మకం లేదన్నారు. చంద్రబాబు పూర్తిగా నెగిటివ్ క్యాంపెయిన్ చేశారని విమర్శించారు. జగన్ ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని, కుప్పంలోనూ వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ పై చంద్రబాబు అర్థం లేని ఆరోపణలు చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు నాయుడికే తన అజెండా మీద నమ్మకం లేదు. ఆయన సూపర్ 6 గురించి కూడా ప్రచారం చేసుకోవాలి. ఆయన ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దాడులు, లేదా వివేకానంద రెడ్డి హత్యను, ఇంకా గొడ్డలు అనడము, ఇంకోటి కుటుంబం దీన్ని వాళ్ళకి సంబంధించిన కుటుంబ సమస్యలు తీసుకొచ్చి పెట్టడము, లేదు లాస్ట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఇంకోటి తీసుకొచ్చి ఒక అర్థం లేని ఇది దేన్నైతే వాళ్ళు ఆ రోజు సపోర్ట్ చేశారు, దేన్నైతే ఈరోజు ఐ థింక్ నీతి ఆయోగ్ వాళ్ళ దాంట్లో కూడా ఉంది, దాన్ని ఒక ఇష్యూ కింద చేసి ఆయన ఇచ్చిన హామీలే గట్టిగా చెప్పుకోలేని వచ్చాడు. ఎందుకంటే ఆయనకే నమ్మకం లేదు. ఇంతకుముందు కూడా చెప్పాం, అది హామీలను అమలు చేస్తాడే నమ్మకం జనానికి లేదని, ప్రజలకు లేదని, అది ఆయనకు అవగాహన ఉంది కాబట్టి అది వదిలేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, అందరికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ మొత్తం వాళ్ళ క్యాంపెయిన్ అంతా దాంట్లో నడిచింది. లాస్ట్ మంత్ ఎప్పుడైతే వీళ్ళందరినీ బదిలీ చేసినప్పుడు, లేదా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చేసి బదిలీ చేసి మార్చినప్పుడు ఎస్పీలు కానీ కలెక్టర్లను కానీ ఈడ్చి పారేసిన ఈసీ అని ఒక పెద్ద బ్యానర్ హెడ్డింగ్ పెట్టి వేశారు. ఆ రోజు నుంచి చెప్తున్నాం, ఈ పురంధేశ్వరో ఇంకోరో మాకు ఇదిగో ఈ కంప్లైంట్లు ఉన్నాయని అపోజిషన్ రాయడంలో తప్పేం లేదు. కానీ ఎవరిని పెట్టాలని కూడా వాళ్ళే సజెస్ట్ చేశారు. ఎప్పుడైతే కూటమి ఫామ్ అయిందో అప్పుడే చంద్రబాబు నాయుడు గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినారేమో అని అనిపిస్తుంది పైన నుంచి. ఆ మేర కొంచెం ఒత్తిళ్లు పనిచేసాయనడానికి బలమైన ఇది ఆ రోజు హడావుడిగా అంతమందిని మార్చినప్పుడు చెప్తున్నాం, పట్టులేని వాళ్ళు వస్తే కష్టమని. ఆఖరకు పోలింగ్ తర్వాత జరిగిన హింస చూస్తే అది ఎంత కరెక్ట్ అనేది అర్థమవుతుంది. ఆ రోజు అధికారులు తప్పించి ఎవరైతే తెచ్చుకున్నారో వీళ్ళుండగా జరగడం అంటే అది ఈసీ ఫెయిల్యూరు ప్లస్ టీడీపీ కుట్రపూరితంగా చేసింది అని రెండైతే అవగాహన అర్థమవుతుంది కదా. ఈ నేపథ్యంలో మళ్ళీ వేటు అని చెప్పి ఈరోజు వాళ్ళు చేసేసి ఏదో తమ ప్రతిభనో లేకపోతే టీడీపీ చాలా నిష్పాక్షికంగా ఉందో లేదా ఈసీ నిష్పాక్షంగా వ్యవహరించిందో అన్నట్టు ఈ పత్రికల్లో దాన్ని ఉపయోగించుకుని బ్యానర్లు పెట్టడమే ఆశ్చర్యంగా ఉంది. అది అన్యాయమైన ఇది. సీసీ కెమెరాలు అనేవి
అది వీళ్ళు చేసిన పనే. వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చో అక్కడ పెట్టుకొని దౌర్జన్యానికి దిగి హింసాకాండ క్రియేట్ చేసి భయోత్పాతం క్రియేట్ చేయడం, దాంట్లో నుంచి ఏదైనా లాభం పొందాలని చూడడం, ఏదైతే ముందు నుంచి టీడీపీ నేచర్ ఉందో ఇక్కడ కూడా అదే కనపడుతుంది. సీసీ కెమెరాలు ఉండేదే ఎవరైనా నేరం ఏదైనా జరిగితే దాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడాల్సినవి. పోలీసులు పోయి దాన్ని పగలగొట్టడం అంటే ఇంకా అంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా? దాని మీద ఈసీకి మళ్ళీ కంప్లైంట్ పెడుతున్నాము, ఇది చేస్తాం. కానీ ఈ మొత్తం ఈ 10-15 ఈ మన ఎన్నికలు అయినప్పటి నుంచి జరుగుతున్నవి చూస్తే మాత్రం టార్గెటెడ్గా తెలుగుదేశం పార్టీ ఈ ఎలక్షన్ కమిషన్లో తనకున్న లొసుగులను ఆసరా చేసుకుని అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులను పట్టుకొని అడ్డగోలుగా బిహేవ్ చేసింది. ఈ అవసాన దశలో కూడా లాస్ట్ స్టేజ్లో కూడా దానికేమీ బుద్ధి వచ్చినట్లేదు అనేది అర్థమవుతుంది ఆ పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు దాని లీడర్ ఆయన చంద్రబాబు నాయుడు కానీ ఇది కనపడుతుంది. చెప్పాం కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏ కాన్స్టిట్యున్సీలో ఏ నియోజకవర్గంలో ప్రయోజనం అందలేదో చెప్పండి. ఒకవేళ క్యాస్ట్ పరంగా పలానా క్యాస్ట్కి అందలేదని చెప్పండి, లేదా ప్రాంతం వైజ్ పలానా ప్రాంతంలో అందలేదని చెప్పండి. లేదు కదా, యూనిఫామ్గా సాచురేషన్ బేసిస్ మీద కింది నుంచి పై వరకు ఉత్తరాంధ్ర లాస్ట్ ఇచ్చాపురం వరకు అందరికీ ఒకే యార్డ్ స్టిక్తో ఒకే కొలమానంతో అన్ని ప్రయోజనాలు అందాయి. అన్ని ప్రాంతాల్లో ఈ ప్రయోజనాలు అందుకున్న వాళ్ళు కానీ లేదా అడ్మినిస్ట్రేషన్ పరంగా కింది వరకు డోర్ టు డోర్ దీనికి అది డోర్ స్టెప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్లడంలో కానీ యూనిఫామిటీ ఒకే రకంగా జరిగింది. కాబట్టి ఆదరణ కూడా అన్ని వైపుల నుంచి అదే రకంగా ఉంది, ఇంక్లూడింగ్ కుప్పంతో సహా. అక్కడ కూడా బలమైన మంచి దీంతో మా పార్టీ గెలవబోతుంది అనేది మాకు కనపడుతున్నది, ఇప్పుడు కనపడుతున్న సూచన. అకాల వర్షాలకు పంట నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. మార్కెటింగ్ గిడ్డంకుల సంస్థ గోదాములపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కోహెడ్ నుంచి అంతర్జాతీయంగా పండ్ల ఎగుమతులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. బుగ్గపాడు మెగా టెక్స్టైల్ పార్క్లో వచ్చే నెలలో పరిశ్రమల ప్రారంభోత్సవం ఉంటుందని మంత్రి తుమ్మల తెలిపారు. Organizations. So actually it is a registered body and then it coordinates with the states government, various state governments in the country. రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితను లిక్కర్ స్కామ్ కేసులో ఇరికించారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న కవితను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బల్కా సుమన్లు ములాఖత్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ పాలసీతో ఏ ఒక్కరికి నష్టం జరగలేదని ప్రవీణ్ కుమార్ అన్నారు. ఇది పూర్తిగా బీజేపీ రచించిన బూటకపు కేసు అని విమర్శించారు. ఇలాంటి కేసులకు బెదిరేది లేదని తేల్చి చెప్పారు. జైల్లో కవిత ధైర్యంగా ఉన్నారని తెలిపారు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీకి 220 సీట్లకు మించి వచ్చే అవకాశమే లేదని స్పష్టం చేశారు ఆయన. This is only to silence all other political parties which are not towing the line of Bharatiya Janata Party. Not just Kalvakuntla Kavitaji, Hemant Soren has been punished like that, Manish Sisodia has been punished like that, Arvind Kejriwal has been punished like that. So then when Arvind Kejriwal is granted bail, then why not Kalvakuntla Kavita? Then why ED is opposing the bail of Kalvakuntla Kavita? Why ED is opposing the bail of Hemant Soren? It is only because they are not towing the line of BJP. This is absolutely brazen injustice, and then political vendetta, and then entire country, all the intellectuals of this country, all the citizens of this country must oppose this arm twisting. హైదరాబాద్ షేర్లింగంపల్లి జోన్లోని పలు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ ఆకస్మికంగా పర్యటించారు. బయోడైవర్సిటీ క్యూ మార్ట్ డిఎల్ఎఫ్ రోడ్పై వరద నీరు సమస్య పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్తో పాటు జోనల్ కమిషనర్ స్నేహ షబిరీష్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ విధులకు ఆటంకం కల్పించి స్టేషన్లో ఉన్న నిందితుడిని తీసుకెళ్లిపోయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై పెదవేగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఏలూరు జిల్లా పెదవేగి మండలం
కొప్పలవారిగూడెంలో ఎన్నికల పోలింగ్ రోజైన వైసీపీకి చెందిన రవి, టీడీపీకి చెందిన రాజశేఖర్ ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో రవి మెడపై కత్తెరగాటు పడింది. దీంతో రాజశేఖర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజశేఖర్ ను స్టేషన్ నుంచి తీసుకెళ్లిపోయారు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఘట్కేసర్, నర్సంపేట, గోదావరిఖని, జడ్చెల్ల, మెదక్ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఘట్కేసర్లో మధుమేహం చికిత్సకు ఆయుర్వేద ఔషధంగా అలోపతి డ్రగ్ పౌడర్ మిక్స్ ను విక్రయిస్తున్న రాకెట్ ను డ్రగ్ కంట్రోల్ అధికారులు ఛేదించారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ గ్రామంలోని సంపూర్ణ ఆయుర్వేద నిలయంపై డీసీఏ దాడులు చేశారు. 1,50,000 అలోపతి యాంటీ డయాబెటిక్ మందులు సీజ్ చేశారు. జడ్చెల్లలో తప్పుదోవ పట్టించే ప్రకటన కోసం ఆయుర్వేద ఔషధం ఫెమిజోస్ సిరప్ స్వాధీనం చేసుకున్నారు. మెదక్ జిల్లా నిజాంపేట గ్రామంలోని ఆర్ఎంపీ పద్మావతి ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ పై దాడి నిర్వహించారు. 70,000 విలువైన 40 రకాల మెడిసిన్ ను డ్రగ్ కంట్రోల్ అధికారులు సీజ్ చేశారు.